హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో గృహజ్యోతి పథకానికి మార్గదర్శకాలు విడుదల. ఇటీవల రాష్ట్రంలో కొలుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇప్పటికే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ హామీలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిన్న అయితే 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ గృహజ్యోతి స్కీమ్ను ప్రారంభించింది. తాజాగా గృహజ్యోతికి సంబంధించి మార్గదర్శకం కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. అర్హత ఉన్న వాళ్ళు ఏ విధంగా బిల్లు పొందాలో అందులో వివరించారు. ఒకవేళ అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఈ జీరో బిల్లు రాకుంటే ఏం చేయాలనే విషయాలను కూడా మార్గదర్శకాలు పొందుపరిచారు. గృహజ్యోతి మార్గదర్శకాలు ఇవే. ప్రజాపాలన కార్యక్రమంలో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి పథకం వర్తిస్తుంది. దరఖాస్తుదారులకు ఆధార్ అనుసంధానించిన తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. సంబంధిత గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉండాలి. అద్దెకున్న కుటుంబాలకు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా గృహ విద్యుత్ కనెక్షన్పై నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయం అమలవుతుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించే అర్హత కలిగిన కుటుంబాలను ఆ నెలలోనే జీరో బిల్లును అందుకుంటారు. అయితే ఈ పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 39.9 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్తో పూర్తి వివరాలు స్పందించిన కుటుంబాలన్నీ ఈ ప్రయోజనాన్ని అందుకుంటున్నాయి. 2024 మార్చి నుంచి లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తారు. అర్హతలుండి జీరో బిల్లు రాని కుటుంబాలు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అర్హతలు ఉన్నప్పటికీ జీరో బిల్లు పొందని గృహ వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పిస్తుంది సర్కార్. మండలాఫీసు లేదా మున్సిపల్ కార్యాలయంలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. తెల్ల రేషన్ కార్డు, లింకు చేయబడిన ఆధార్, గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ సమర్పించాలి. అర్హులను గుర్తించినట్లయితే వారు సవరించిన బిల్లును జారీ చేస్తారు. ఈ పథకానికి అర్హుల జాబితాలో నమోదు చేస్తారు. అర్హతలు ఉన్న వినియోగదారులు దరఖాస్తును ధృవీకరించుకునే అవకాశం కల్పించినందున వారి నుంచి బిల్లు రికవరీ చేయడానికి ఎటువంటి బలవంతపు చర్యలు కూడా తీసుకోరు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.